అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఫ్రెండ్స్, మీకు 'వెన్నెల' అలాగే 'నా రౌడీ పెళ్ళాం' స్టోరీస్ కావాలనుకుంటే, ఆ 2 స్టోరీస్ రైటర్ ఒకరే. లింక్ అనేది ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? 'పవిత్ర బంధం' 1వ భాగం. రచయిత అంజీ సంజు గారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక చిన్న పాప పరిగెడుతున్నది. వెనకే వాళ్ళ అమ్మకు తల్లి ఆగు అని అంటుంది. అయినా తను ఆనందంగా పరిగెడుతుంది. అప్పుడే అక్కడికొచ్చిన వాళ్ళ తాతయ్య తనని పట్టుకుని పైకెగరేస్తూ చిట్టి తల్లి అన్నారు. హా తాతయ్య అన్నది బుగ్గ మీద ముద్దు పెడుతూ. అమ్మ ఏది అన్నారు. ఆ వస్తోంది వెనక అన్నది. అవునా సరే అని వాళ్ళ కూతురు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడే అక్కడికొచ్చిన వాళ్ళ అమ్మాయిని చూసి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చక్కగా ఉంటుంది నా కూతురు. ఏ దుష్టశక్తి కన్నుపడిందో మరి. జీవితం నాశనమయ్యింది. ఇప్పటికైనా తను సంతోషంగా ఉండాలని కోరుకున్నారాయన. హాయ్ డాడ్ అన్నది. ఆ అవంతి ఇలా ఎలా ఉన్నావురా అని అన్నారు. నేను బాగున్నాను నాన్న. అమ్మ తమ్ముడు ఎలా ఉన్నారు అన్నది అవంతిక. బాగున్నారు. గౌతమ్ వస్తానన్నాడు కానీ మీటింగ్ ఉందని వెళ్ళాడన్నారు. సరే పదండి అన్నది. ముగ్గురు కలిసి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రాధ గారు అరే అవంతి వాళ్ళ అమ్మ రాధ వాళ్ళ నాన్న గోపాల్ వర్మ గారు, తమ్ముడు గౌతమ్, చిన్న పాప పేరు అద్విక. ఇది హీరోయిన్ ఫ్యామిలీ. రాధగారు వాళ్ళని బయట నిలబెట్టి దిష్టి తీసి లోనికి పంపించారు. దిష్టి తీసిన నీళ్లు అక్కడే ఉన్న పనమ్మాయి అయిన శాంతమ్మకిచ్చి పడేయమని చెప్పి రాధగారు ఎమోషనల్‌గా కూతుర్ని హత్తుకున్నారు. అమ్మా ప్లీజ్ వచ్చేసాను కదా అన్నది అవంతి. ఇంకెప్పుడు వెళ్ళవు కదా అన్నారు. అస్సలు వెళ్ళను అన్నది రాధ. ముందు మీ చిన్న మేడం అలిగారు చూడు అన్నారు గోపాల్ వర్మ గారు. అయ్యో నా చిట్టి తల్లి అలిగిందా ఎందుకన్నా అని అన్నారు. మేము ముందు లోపలికొస్తే నన్నొదిలేసి నీ కూతుర్ని హక్ చేసుకున్నావుగా పో అని గోపాల్ గారి భుజం మీద తల పెట్టుకొని ఉంది. అప్పుడే అక్కడికొచ్చిన గౌతమ్ విషయం అర్థమై గోపాల్ గారి దగ్గర నుంచి అద్వికని తీసుకొని హాయ్ బేబీ అన్నాడు. హాయ్ మాము అన్నది. హౌ ఆర్ యూ అన్నాడు. ఫైన్. యూ అన్నది వచ్చి రాని మాటలతో. ఐ యామ్ ఫైన్. ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి రావాలంట. అప్పుడు నువ్వు మాము ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు అని అన్నాడు. అయితే ఓకే నాని. నన్ను రెడీ చెయ్యి అన్నది. నాతో మాట్లాడనన్నావు గదా! మీ అమ్మ దగ్గరికి పో అన్నారు. నాని అమ్మ జర్నీ చేసొచ్చింది కదా! తను ఫ్రెష్ అవ్వాలి కదా! అందుకే నువ్వు నన్ను రెడీ చెయ్యి. నీకు ఒక కిస్ ఇస్తాను అన్నది. అమ్మ పడవ నిన్ను అన్నారు. తాతయ్య చూడు అన్నది అద్విక. రాధ వెళ్ళు అన్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత గౌతమ్ వాళ్ళ అక్కని హగ్ చేసుకొని మిస్ యూ అన్నాడు. ఏంటి చిన్నా ఇది అన్నది అవంతిక. గోపాల్ గారు చిన్నా అక్కని ఫ్రెష్ అవ్వనివ్వు అన్నారు. గౌతమ్ అవంతిని తన రూమ్‌లో వదిలి తను ఫ్రెష్ అయ్యి కిందకొచ్చాడు. గోపాల్ గారు గౌతమ్‌ని చూసి చిన్నా మీటింగ్ ఎలా జరిగిందని అన్నారు. సక్సెస్ అన్నాడు. ఈలోపు అక్కడికి అద్విక, రాధ గారు వచ్చారు. గౌతమ్ అద్విని దగ్గరికి తీసుకొని అన్ని విషయాలు వివరంగా తెలుసుకున్నాడు. ఈలోపు అక్కడికి అవంతి వచ్చింది. అందరూ కలిసి భోజనం చేశారు. అద్వికి గౌతమ్ తినిపిస్తూ తను తింటున్నాడు. అది ఒక పెద్ద మహల్. ఇంట్లో ఉన్న ఆవిడ పనివాళ్ళతో ఇవాళ ఇంకా బాబు లేవలేదా అన్నారు. లేచారమ్మా బయటికి వెళ్లారు. టిఫిన్ టైంకి వస్తానని చెప్పారు అన్నాడు పనతను రాము. సరే నీ పని నువ్వు చేసుకో అని ఆవిడ దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకున్నారు. అప్పుడే అక్కడికొచ్చాడు మన హీరో. చూడటానికి చందమామలా ఉన్నాడు. సుమిత్ర గారు నాన్న అద్వి అన్నారు. అమ్మా అన్నాడు. ఏమైంది నాన్న పొద్దున్నే బయటికి వెళ్ళావు అన్నారు. చిన్న పని మీద వెళ్ళాను. సరే అమ్మా రా టిఫిన్ చేద్దువు గాని అన్నారు. మన హీరో పేరు అద్విక్‌రామ్. వాళ్ళ నాన్న రాజారావు గారు, వాళ్ళ అమ్మ సుమిత్ర గారు. తనకి మామయ్య ఉన్నాడు. తన స్వార్థం కోసం ఇక్కడే ఉంటాడు. అద్విక్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తన పేరు సదానందం. వాళ్ళ ఆవిడ భువన, కూతురు రిధిమ. ఇది హీరో ఫ్యామిలీ. అద్విక్ వల్ల అందరూ కలిసి టిఫిన్ చేస్తున్నారు. అక్కడే ఉన్న సదానందం అద్విక్‌తో అల్లుడు ఇప్పుడైనా మా అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నారు. అంతే తినే ప్లేట్‌ని విసిరికొట్టి మళ్ళీ పెళ్లి గిల్లి అంటే మర్యాదగా ఉండదని హ్యాండ్ వాష్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. తన కంపెనీకి వెళ్ళి చైర్‌లో కూర్చొని ఆలోచిస్తున్నాడు. నిన్ను మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో ఛ అని అనుకున్నాడు. ఇంతలో మేనేజర్ వచ్చి సార్ మీటింగ్ టైంకవుతుంది అని అన్నాడు. సరే అన్నీ రెడీ చేయండి వస్తానన్నాడు అద్విక్. కాసేపటికి మీటింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు అద్విక్. తనదైన స్టైల్‌లో మీటింగ్ కంప్లీట్ చేసి బయటకొచ్చాడు. అప్పటికే లంచ్ టైమ్ అవ్వడంతో మేనేజర్ ఇంటి నుంచి వచ్చిన క్యారేజ్ ఓపెన్ చేసి అక్కడ పెట్టాడు. అద్విక్ సైలెంట్‌గా తినేసి మీరు భోజనం చేసి రండి హోటల్‌లో మీటింగ్ ఉందన్నాడు. సరే సార్ అని వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత మేనేజర్, అద్విక్ ఇద్దరూ కలిసి హోటల్‌కి వెళ్లారు ఒక మీటింగ్ కోసం. అక్కడ ఒక చిన్న పాప పరిగెడుతూ వచ్చింది. అద్విక్ తనని పట్టుకొని ఏ బేబీ ఎవరు నువ్వు? ఇలా పరిగెడుతూ ఉంటే పడిపోతావు కదా అన్నాడు. ఓహ్! మా అమ్మ కొడుతుందని అన్నది. ఓహ్! నీ పేరేంటి అన్నాడు. నా పేరు అద్విక అన్నది. అద్విక్ గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. హాయ్ రామ్ అన్నది.
ఆమె హాయ్ బంగారం అన్నాడు. రేపు మనకి పాప పుడుతుంది గదా! తన పేరు పెట్టను అన్నది. ఆమె ఏం పేరు పెట్టారు మేడం అని అన్నాడు. అద్విక అన్నది. ఏయ్! నా పేరెందుకు అన్నాడు అతను. నాకు నువ్వంటే ఇష్టం కదా అందుకే అని అన్నది. ఆ విషయం గుర్తొస్తుంది. ఈలోపు అద్వి హలో అంకుల్ అని అన్నది. ఆ! చెప్పు అన్నాడు. మా మామ వస్తున్నాడన్నది. ఎవరు అని చూశాడు. అక్కడ గౌతమ్ ఉన్నాడు. అదేంటి వీడున్నాడిక్కడ అనుకున్నాడు అద్విక్. సరే బాయ్ అంకుల్ అని కిందకి దిగి వెళ్ళి గౌతమ్ ముందు నించుంది. ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు. అదా అమ్మొస్తుందని వెళ్ళా. సారీ అన్నది అద్వి. సరే పద అమ్మ ఎదురు చూస్తోంది అని తనని లోనికి తీసుకొని వెళ్ళాడు. అద్వి గౌతమ్‌ని మాము అంటే షాకయ్యాడు అద్విక్. అంతే తను అవంతి కూతురా? తను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎప్పుడు జరిగిందని గౌతమ్ వాళ్ళు వెళ్ళిన సైడే వెళ్తాడు. అవంతి అక్కడ సింపుల్‌గా రెడీ అయి ఉంది. తనని చూసి ఒక క్షణం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ వెంటనే తను చేసిన పనికి కోపం వస్తుంది. అద్వి అవంతి దగ్గరికి వెళ్లి అమ్మ ఆకలి అన్నది. అవునా? మరిప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావన్నది. నువ్వు కొడతావని వెళ్ళా. సారీ అని బుగ్గ మీద ముద్దు పెట్టింది. అది చూసి గౌతమ్ అబ్బా! ఐస్ చేయడంలో మాత్రం మీ నాన్నని మించిపోయావు బేబీ అని అన్నాడు. చిన్నా అన్నది అవంతి గట్టిగా. ఓహ్! సారీ అక్క అన్నాడు. ఇంకోసారి ఆ మనిషి పేరు కూడా నేను వినాలని అనుకోవడం లేదన్నది. మీరు తినరండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కారు దగ్గరకు. ఎందుకు మాము అమ్మకి నాన్నంటే ఇష్టం లేదు. సరే కానీ నాన్నకి నేనిష్టం లేదు కదా అన్నది. చాలా ఇష్టం. తను బేబీ అంటే ఎందుకిష్టం ఉండదు అన్నాడు. లేదు మాము నాన్నకి నేను అమ్మ అంటే ఇష్టం లేదు. అందుకే ఒక్కసారి కూడా నన్ను చూడటానికి రాలేదు అన్నది అద్వి. అలా అనకు బేబీ. అసలు మీ నాన్నకి ఖాళీయే లేదు. నాన్న దగ్గరికి నేను నిన్ను తీసుకువెళ్తాను ఓకేనా? మనం నాన్నని దూరం నుంచి చూసొచ్చేద్దాం అన్నాడు. నిజంగానా మాము? ప్రామిస్ అన్నది అద్వి. ప్రామిస్ అన్నాడు గౌతమ్. వాళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నవన్నీ విన్నాడు అద్విక్. అంటే అవంతి పెళ్లి చేసుకోలేదు. మరి ఈ బేబీ ఒకవేళ నా కూతురైతే అని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి మీటింగ్ జరిగే ప్లేస్‌కి వెళ్ళాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ తినేసి అవంతికి ఫుడ్ తీసుకొని వెళ్లారు. అవంతి బాధపడుతుంది. ఎందుకు నేను ఏ తప్పు చేయలేదు అని నీకు తెలియదా? నన్నెన్ని మాటలన్నావు. నేనెవరితోనో తిరిగానన్నావు. కనీసం నీ కూతురు పుట్టిందని కూడా తెలియదు. నేను ఉన్నానని అయినా గుర్తుపెట్టుకున్నావా? అని ఆలోచిస్తూ ఉంది. ఈలోపు కారు దగ్గరికొచ్చారు అద్వి, గౌతమ్. గౌతమ్ డోర్ ఓపెన్ చేసి అవంతి ఒడిలో ఫుడ్ పెట్టాడు. నాకొద్దని చెప్పాను కదా గౌతమ్ అన్నది. నువ్వు తింటూ ఉండు. మాము నేను అలా వెళ్ళొస్తాము కాసేపు ఆడుకొని అని వెళ్ళిపోతారిద్దరూ. అవంతి ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక తిన్నది. గౌతమ్ ఎవరికో ఫోన్ చేసి అద్విక్ ఎక్కడ ఉన్నది తెలుసుకున్నాడు. తను అదే హోటల్‌లో ఉన్నాడని తెలుసుకొని ఫోన్ ఆఫ్ చేసి బేబీ డాడీ ఇక్కడే ఉన్నారన్నాడు. మాము అమ్మకు తెలిస్తే అన్నది అద్వి. అమ్మకు తెలియకుండా మనం వెళ్లి చూసొచ్చేద్దామని అద్విక్ ఎక్కడ ఉన్నదో తెలుసుకొని అద్విని తీసుకొని వెళ్ళాడు గౌతమ్. అక్కడ అద్విక్ మీటింగ్ మీద కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నాడు. ఒక ఆలోచనకొచ్చి మీటింగ్ కంప్లీట్ అయ్యాక చూద్దామని మీటింగ్‌ని చాలా సీరియస్‌గా వింటున్నాడు. అక్కడ గ్లాస్ డోర్ నుంచి లోనికి కనిపిస్తోంది. గౌతమ్ లోపలికి చూస్తున్నాడు అద్విక్ కోసం. బ్లాక్ సూట్ వేసుకొని ఉన్నాడు అద్విక్. అద్విని పిలిచి అక్కడ బ్లాక్ డ్రెస్‌లో ఉన్నారు చూడు అన్నాడు. ఆ! అని చూస్తూ ఉన్నది. మాము నేను డాడీకి ఇందాక ముద్దు పెట్టాను అన్నది అద్వి. మాము డాడ్ వెళ్ళిపోయారు అన్నది డల్‌గా. అప్పుడే గౌతమ్ భుజం మీద చెయ్యి పడింది. ఎవరా అని చూస్తే అక్కడ అద్విక్ ఉన్నాడు. సీరియస్‌గా చూస్తున్నాడు. హాయ్ అన్నాడు గౌతమ్ ఏం మాట్లాడాలో తెలియక. నువ్వేంటి ఇక్కడున్నావు? అని అడిగాడు. అది అని నసుకుతుంటే అద్వి నేనిక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతున్నా. డా అని ఆగిపోయి అంకుల్ అన్నది. అద్వి డాడ్ అనాలనుకున్నదని అర్థమై, అవును మీ మాము బిజినెస్ చేస్తున్నాడు కదా! ఇది తెలియదా? అన్నాడు. ఆ! ఇదో కంపెనీ మీటింగ్. మనం వెళ్ళడం మంచిది అని అన్నాడు. కానీ నేను వింటే కదా! సారీ అంకుల్. పద మాము ఇప్పుడు వెళ్ళిపోదాం అన్నది అద్వి. అద్విక్ గౌతమ్‌ని చూసి నీ నెంబర్ ఇవ్వు నాకు పనుంది అన్నాడు. సరే అని తన నెంబర్ చెప్పాడు గౌతమ్. నెంబర్ నోట్ చేసుకొని ఓకే వెళ్ళు బాయ్ బేబీ అని అన్నాడు. బాయ్ అన్నది అద్వి డల్‌గా. కాసేపటికి లోనికి వెళ్ళాడు అద్విక్. గౌతమ్, అద్వి కారు దగ్గరికొచ్చారు. అవంతి ఇద్దరిని చూసి అయ్యాయా మీ పెత్తనాలు అన్నది. ఆ! అయ్యాయి అన్నాడు గౌతమ్. ఇంకా ఇంటికి పదండి అన్నది అవంతి. నువ్వేంటి డల్‌గా ఉన్నావు అన్నది అద్విని చూసి. ఏం లేదు నిద్రొస్తోందంట అన్నాడు గౌతమ్. నేను చెప్పాను. వినారా మీ ఇద్దరూ? ఇవాళ రెస్ట్ తీసుకొని రేపు వెళ్దాం బయటికి అన్నా కానీ మీరెప్పుడు నా మాట విన్నారు? ఇద్దరూ కలిస్తే చాలు గోల చేయడానికి, బయట తిరగడానికి అని తిట్టి అద్విని ఒళ్ళో కూర్చోబెట్టుకొని జోకొట్టింది. ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్లారు. అవంతి అద్విని లోపల పడుకోబెట్టి గౌతమ్ దగ్గరికొచ్చి రేపు అద్విని స్కూల్లో జాయిన్ చెయ్యాలి. మంచి స్కూల్ చూడు అన్నది. గౌతమ్ అక్క అప్పుడే ఎందుకు? ఇంకో 1 ఇయర్ ఆగి వెయ్యొచ్చు కదా! అన్నాడు. రేయ్! దానికి 3 సంవత్సరాలు. ఇంకా 5 నెలలకి 4 ఇప్పుడు జాయిన్ చేస్తేనే మంచిగా ఉంటుంది అన్నది అవంతి. అక్క కొన్ని రోజులు ఆగొచ్చు కదా! మేము ఇంకా ఎంజాయ్ చేయాలన్నాడు గౌతమ్. ఆహా! ఆఫీస్ పని నాన్నకప్పగించి నువ్వు బలాదూర్ తిరగడానికి
నేను ఒప్పుకోనన్నది. ఛీ! పో అక్క నువ్వెప్పుడు ఇంతే అని తన రూమ్‌లోకి వెళ్ళాడు గౌతమ్ అలిగి. వీడు మరీ చిన్న పిల్లాడిలా చేస్తున్నాడనుకోని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది అవంతి. ఆవిడ బెడ్ మీద కూర్చొని ఫోను చూస్తూ ఉన్నారు. అవంతి వెళ్ళి వాళ్ళ అమ్మ ఒడిలో పడుకుంది. రాధగారు అవంతి తల నిమురుతూ "ఏమైంది తల్లి" అన్నారు. "ఏం లేదు అమ్మా" అన్నది అవంతి. "నాకు తెలుసు కదా నా కూతురు గురించి ఏదైనా బాధ ఉంటే కానీ ఇలా వచ్చి పడుకోదు" అన్నారు రాధగారు. "ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి నాకు తను గుర్తొస్తున్నాడమ్మా" అన్నది. "పోనీ వెళ్లి మాట్లాడతావా?" అన్నారు. "వద్దమ్మా! వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మి నన్ను అవమానించిన రోజే నాకు అతనికి బంధం తెగిపోయింది" అన్నది అవంతి. "అవి నిజాలు కావని నువ్వు తనకి తెలియజేయటం మానేసి ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు అద్వి తండ్రి లేకుండా పెరుగుతోంది. రేపన్న రోజు తనకు అందరిని చూసి నాకు నాన్న కావాలమ్మా అంటే ఏం సమాధానం చెప్పాలని ఆలోచించు" అన్నారు. "ఏం చెప్పను. నీకు నేనున్నాను. నాన్న అవసరం లేదు అని చెప్పటానికి నేనేం భయపడను" అన్నది అవంతి. "నీ ఇష్టం. ఎవరో కావాలని మిమ్మల్ని విడదీశారు కానీ మీరు ఆలోచన లేకుండా విడిపోయారు" అన్నారు. "చూడమ్మా తను తొలిచూపులో ప్రేమించానని అన్నారు కానీ అది నిజమైతే ప్రేమించిన మనిషి తప్పు చేసిందా లేదా అని ఒక క్షణం ఆలోచిస్తాడు. కానీ ఎవరో చెప్పిన మాటలు నమ్మి నన్ను నానా మాటలన్నాడు. అందుకే నాకు ఆ మనిషి మీద నమ్మకం లేదు" అన్నది. "అయినా ప్రేమలో ముందు నమ్మకం ఉండాలమ్మా. తనకి నా మీద నమ్మకం లేదు అని నాకు అర్థం కావడానికి నాకు కొన్ని రోజులు పట్టింది. అయినా ఇప్పుడు ఆ మనిషి నా జీవితంలో లేడు" అన్నది అవంతి. "అలా అనకు తల్లి" అన్నారు రాధగారు. "అమ్మా! నువ్వు ఆ మనిషిని నాకు దగ్గర చేసి మాట్లాడకు. అయినా తనకు కూతురు పుట్టిందని కూడా తెలియటం నాకిష్టం లేదు. ఒకవేళ తెలిసినా ఎవరికి పుట్టింది అని అంటాడు. అది నేను తట్టుకోలేనమ్మా. నన్ను తప్పుడు మనిషి అన్నా భరించాను కానీ నా అద్విని ఏమైనా అంటే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా" అన్నది ఏడుస్తూ. "ఏడవకు తల్లి" అన్నారు. "నేనందుకే ఈ 2 సంవత్సరాలు దూరంగా ఉన్నాను. ఆ మనిషి జ్ఞాపకాలు నన్ను వేధిస్తూనే ఉంటాయన్నది. "ఇంకా వదిలేయి తల్లి. సరే ఇంక తన గురించి మళ్ళీ మాట్లాడను. నీ కూతురుంది. అర్థమైంది గదా! నువ్వు దాని కోసం మాత్రమే ఆలోచించు. నీకు తను ఎదురుపడినా నాకు తెలీదనుకుని వచ్చెయని" అన్నారు. అది అంతా పక్క నుండి ఒకరు వింటూ ఉన్నారు. కానీ సైలెంట్‌గా వెళ్ళిపోయారు. అదెవరో మనకి టైం వచ్చినప్పుడు తెలుసుకుందాం. అవంతి కాస్త కుదుటపడి "అమ్మా! నేను రేపటి నుంచి ఆఫీస్‌కి వెళ్తానన్నది." "సరే నీ ఇష్టం" అన్నారు. అవంతి కాసేపు అలాగే పడుకుంది. ఈవినింగ్ టైంకి గౌతమ్, అద్వి ఇద్దరూ లేచి బయటకొచ్చారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని "మాము అమ్మేది?" అన్నది అద్వి. "ఏమో చూద్దాం పద" అన్నాడు. ఇద్దరూ కలిసి కిందకి వెళ్లారు. అవంతి కోసం అంతా చూసి రాధగారి దగ్గర ఉందేమో అని చూడ్డానికి వెళ్లారు. అక్కడే ఉండి ఆవిడ ఒళ్ళో పడుకొని నిద్రపోయింది అవంతి. రాధగారు వాళ్ళిద్దరిని చూసి అవంతిని జాగ్రత్తగా మంచంపై పడుకోబెట్టి బయటకొచ్చారు. "ఏమైంది నాని?" అన్నది అద్వి. మీరు తిప్పి తీసుకొచ్చారు కదా! టయర్డ్ అయింది" అన్నారు. గౌతమ్ బాధగా సైగ చేసి వాళ్ళకి స్నాక్స్ తేవడానికి కిచెన్‌లోకి వెళ్లారు. గౌతమ్ కూడా బాధపడతాడు. "నీ లైఫ్‌ని ఇలా చేసిన వాళ్ళని అస్సలు వదలననుకోని పద తల్లి మనం టీవీ చూద్దామని" ఇద్దరు హాల్‌లో సెటిలయ్యారు. కాసేపటికి అవంతికి మెలుకువ వచ్చి బయటకు వచ్చి గౌతమ్ పక్కన కూర్చొని భుజం మీద తల పెట్టుకొని పడుకుంది. "నిద్ర సరిపోలేదా అక్కా" అని అన్నాడు. "హ్మ్. అన్వి లేచిందా?" అన్నది. "ఆ! నువ్వు రెస్ట్ తీసుకో" అని అన్నాడు. అవంతి రావడం చూసి వాళ్ళ ముగ్గురికి కాఫీ తీసుకొని అద్వికి జ్యూస్ తీసుకొనొచ్చారు. "అమ్మా" అన్నది అద్వి. "ఏంటి బంగారం?" అన్నది అవంతి. "సారీ అమ్మా" అన్నది అద్వి. "ఎందుకు చిట్టి తల్లి?" అన్నది అవంతి. "అదా! మరి మా ఇద్దరి వల్ల నువ్వు టైర్డ్ అయ్యావు కదా! ఇంకెప్పుడు బయటికి వెళ్ళము" అన్నది బాధగా. "ఏమైంది తల్లి? టైర్డ్ అయితే కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా! దానికోసం మనం ఎంజాయ్ చేయడం మానేస్తామా?" అన్నది. "నువ్వు టైర్డ్ అయితే నాకు నచ్చదు. ఎప్పుడు నన్ను మాముని తిడతావు కదా! అలాగే ఉండాలన్నది." "అద్వి తల్లి నాకేం కాలేదు. ఎందుకు నువ్వు ఇలా ఫీలవుతున్నావు?" అన్నది అవంతి. "నువ్వు డల్‌గా ఉంటే నేను చూడలేనమ్మా" అన్నది ఏడుస్తూ. "బంగారం నేను డల్‌గా లేను. చూడు ఎంత యాక్టివ్‌గా ఉన్నానో. నువ్వొక కిస్ ఇస్తే ఇంకా యాక్టివ్‌గా ఉంటానన్నది." అంతే అద్వి అవంతి మొహం అంతా కూడా ముద్దులు పెట్టేసి "ఇప్పుడు బాగున్నావు కదా!" అన్నది. "ఓహ్! చాలా బాగున్నా" అన్నది. వాళ్ళిద్దరి బాండింగ్ చూసి వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లాయి. తను లేకపోయినా నా కూతురు సంతోషంగా ఉండాలని దండం పెట్టుకున్నారు. గౌతమ్ వాళ్ళ మూడ్‌ని మార్చాలని "అద్వి నువ్వు నాతో మాట్లాడలేదు. నాకు ముద్దు పెట్టలేదు. నీతో కర్చీఫ్ అన్నాడు అలిగి." "అయ్యో! ఇప్పుడు ఎలా అమ్మా? మాము అలిగాడు" అన్నది అద్వి. "నీకు తెలుసు కదా! మళ్ళీ నన్నెందుకు అడుగుతావు?" అన్నది అవంతి. అంతే గౌతమ్ మీదకి జంప్ చేసి మొహం అంతా ముద్దులు పెట్టేసి "ఇప్పుడు మాట్లాడతానని చెప్పు" అన్నది. "నో నేను మాట్లాడను" అన్నాడు. "ప్లీజ్ మాము మనిద్దరం ఒక పార్టీ కదా!" అన్నది అద్వి. "లేకపోతే డాడ్‌ని చూపించావని అమ్మకు చెప్తా" అన్నది స్లోగా. "అమ్మని నన్నే బెదిరిస్తున్నావా? అయితే ఇంకెప్పుడు చూపించను మీ డాడీ. నీ ఇష్టం" అన్నాడు. "మాము ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించు" అన్నది క్యూట్‌గా ఫేస్ పెడుతూ. గౌతమ్‌కి ముద్దొచ్చి ముద్దు పెడుతూ "ఓకే" అన్నాడు. "ఏంటి సంగతి? ఇద్దరు సీక్రెట్‌గా మాట్లాడుకుంటున్నారు" అన్నది అవంతి. "ఏం లేదు. ఏదో
సరదాగా అన్నాడు గౌతమ్. సరే ముందు కాఫీ తాగండి అన్నారు రాధగారు. వీళ్ళు ముగ్గురు కాఫీ తాగుతూ ఉంటే అద్వి జ్యూస్ తీసుకొని తాగుతూ ఉంది. అప్పుడే గౌతమ్ ఫోన్ రింగ్ అయింది. ఎవరు అని ఓపెన్ చేశాడు. న్యూ నెంబర్ చూసి ఎవరై ఉంటారు అని లిఫ్ట్ చేశాడు. హలో ఎవరు అన్నాడు గౌతమ్. నేను అద్విక్ని అన్నాడు. ఓ మీరా, ఒక్క నిమిషం అండి, ఫైల్స్ లోపలున్నాయి చెప్తాను అని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి ఇప్పుడు చెప్పండి ఎందుకు కాల్ చేశారన్నాడు. మీ అక్క గురించి తెలుసుకుందామని చేశాను. మళ్ళీ పెళ్లి చేసుకుందనుకుంటా అన్నాడు గౌతమ్‌కి కోపం వచ్చి. నువ్వు వదిలేశాక మా అక్క ఎవరిని చేసుకుంటే నీకేంటి అన్నాడు. అవునా మరి అద్వికి మీ డాడ్ అని నన్నెందుకు చూపించావు అన్నాడు గౌతమ్ ఒక్క నిమిషం తడబడి. నేనేం అలా చెప్పలేదు అన్నాడు. గౌతమ్ నిజం చెప్పు అన్నాడు గంభీరంగా. ఏంటి గౌతమ్ అన్నాడు. నేనడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి అన్నాడు. నేను చెప్పను అన్నాడు. ఎందుకు చెప్పవు అన్నాడు. అసలు నువ్వెవరు అని నేను ఈ విషయాలన్నీ చెప్పాలి అన్నాడు. నేను నీకు బావని, నీ అక్క మొగుణ్ణి. చాలా అన్నాడు. ఏంటి అక్క మొగుడా అని నీకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. వావ్, తను చెయ్యని తప్పుకి తనని ఇంట్లో నుంచి బయటకు పంపేసినప్పుడు గుర్తు రాలేదా అన్నాడు గౌతమ్. నాకు నిజం మాత్రమే కావాలన్నాడు. నిజాలు మీ ఇంట్లో వాళ్ళని అడుగు, నన్ను కాదు. అయినా మేమేం చెప్పినా నీకు నిజం అనిపించదన్నాడు గౌతమ్. ప్లీజ్ ఒక్క విషయం చెప్పు, అద్వి నా కూతురే కదా అన్నాడు. అవును, అయితే ఏంటి, ఏం చేస్తావు? నీకు మేమేం చెప్పినా అర్థం కాదు. నీ వల్ల కేవలం నీ వాళ్ళ తను ఇన్ని రోజులు తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ నన్ను ఒక్కటే కోరిక కోరింది. అది తీరుస్తావా మాము ప్లీజ్. ఇంకెప్పుడు నిన్నేమీ అడగను అని అన్నది. అదేం అడిగిందో తెలుసా? ఆ! ఒక్కసారి నాన్నని చూపించు మాము. అమ్మని అడిగి నేను బాధ పెట్టలేను అన్నది. నువ్వు మూర్ఖత్వంతో నిజాలు తెలుసుకోలేదు. ఇప్పుడు తెలుసుకున్నా ప్రయోజనం లేదు. మా అక్క ఇప్పుడే కాస్త కుదుటపడింది. నువ్వు మళ్ళీ దాన్ని బాధ పెట్టాలని చూడకన్నాడు గౌతమ్. అద్వికి నిజంగా తప్పు చేశాననిపించింది కానీ, ఆ రోజు చూసినవన్నీ నిజమని, తనతో అలా మాట్లాడానని అవంతి చెప్పింది. మరి ఇంక నేనేం మిస్ అయ్యాను అని ఆలోచిస్తున్నాడు. గౌతమ్ మళ్ళీ మాట్లాడుతూ, నిన్నటి వరకు మీరు కలిసుంటే బావుండనుకున్నా కానీ, ఆ నరకంలోకి మా అక్క మళ్ళీ వెళ్ళకూడదని అనుకుంటున్నా. అయినా నీకు నీ కుటుంబం ఉంది కదా! ఇంక కూతురు, పెళ్ళాం ఇవి అవసరం లేదని నాకు తెలుసు. నిన్ను దానికి చూపించినందుకు సారీ. మళ్ళీ ఇంకెప్పుడు నా మేనకోడలు నీ కంటికి కనిపించకుండా నేను జాగ్రత్త పడతాను. మార్నింగ్ మీకు కనిపించి ఇబ్బంది పెట్టడం మా తప్పే. సారీ అని ఫోన్ పెట్టేస్తాడు. అద్వి, అమ్మని, నాన్నని కలుపుతా అని నీకు చెప్పాను కానీ, ఇప్పుడు అమ్మ ఆ ఇంట్లోకి వెళ్ళాలని నేను అనుకోవడం లేదు. సారీ తల్లి అని కళ్ళు తుడుచుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని బయటకొచ్చాడు. ఏమైందిరా? ఎవరు ఫోన్ అన్నది అవంతి. చిన్న ఆఫీస్ విషయం అక్కా అని అద్వితో మాట్లాడుతున్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన గోపాలవర్మ గారు హాయ్ చిట్టి తల్లి అన్నారు. హాయ్ తాతయ్య అన్నది అద్వి. ఇవాళ బాగా ఎంజాయ్ చేశావా అన్నారు. ఆ! ఫుల్‌గా అన్నది. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని రూమ్‌లోకి వెళ్లారు. గోపాలవర్మ గారు ఫ్రెష్ అయ్యి వచ్చారు. కాసేపు మాట్లాడుకున్నాక అవంతి, నాన్న అద్విని రేపు స్కూల్‌లో జాయిన్ చేసి నేను కూడా ఆఫీస్‌కి వద్దాం అనుకుంటున్నా అన్నది. గౌతమ్, అమ్మో వద్దు తల్లు, నువ్వు నన్ను చంపేస్తావు, వర్క్ వర్క్ అని అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. గోపాలవర్మ గారు, నీ ఇష్టం తల్లి, నీకేది చేయాలనిపిస్తే అది చెయ్యి. నేను కాదనను అన్నారు. థాంక్స్ డాడ్ అన్నది అవంతి. ఇంక మాటలు చాలు వచ్చి తినండి అన్నారు. అందరూ సరదాగా తిన్నాక ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అద్వి అవంతి మీద చెయ్యి వేసి పడుకున్నది. అవంతి అద్విని చూసి, నీకన్నీ ఆ మనిషి బుద్ధులే వచ్చాయి కానీ, ఆ మనుషులను మూర్ఖత్వం నీకు రాకూడదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. తను తొలిసారి చూసింది తన పెళ్లి చూపులు గుర్తు వస్తుంది అవంతికి. అవంతి నిద్రపోతుంది. వాళ్ళ అమ్మ రాధగారు వచ్చి, తల్లి ఇవాళ పెళ్లి వాళ్ళొస్తున్నారు. తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు అన్నారు. ఓకే మా అని లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది అవంతి. అప్పుడే అక్కడికొచ్చిన గోపి గారు, ఏంటి తల్లి ఇంకా రెడీ అవ్వలేదు అన్నారు. ఒక 10 మినిట్స్ డాడ్ అన్నది అవంతి. ఓకే అని ఆయన బయటికి వెళ్లారు. అవంతి జుట్టు ఆరిన తర్వాత క్లిప్ పెట్టి వాళ్ళ అమ్మ ఇచ్చిన శారీ కట్టుకొని నీట్‌గా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని రెడీ అయ్యింది. అప్పుడే రెడీ అయ్యిందా? లేదా? అని చూడటానికొచ్చిన రాధగారు అవంతిని చూసి బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి అని మెటికలు విరిచారు. అవంతి చిన్నగా నవ్వింది. సరే వాళ్ళొచ్చిన తర్వాత వస్తానని కిందకి వెళ్లారు. కాసేపటికి అద్విక్ వాళ్ళు వచ్చారు. వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడిన తర్వాత అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారు గోపిగారు. రాధగారు పైకి వెళ్లి అమ్మ అవంతి రా వెళ్దాం అన్నారు. చూడు వాళ్ళేమడిగినా సరిగ్గా సమాధానం చెప్పాలి. అర్థమైంది కదా అన్నారు. సరే అమ్మా అన్నది అవంతి. అవంతి కిందకి వెళ్ళిన తర్వాత అద్విక్ అవంతిని చూస్తూనే ఉన్నాడు. తనకి తొలిచూపులోనే నచ్చింది అవంతి. కథ కొనసాగుతుంది. మరి అవంతిని అలాగే అద్విక్ అంతగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు వాళ్ళిద్దరు విడిపోయారు? వాళ్ళిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటి? ఎవరు వీళ్ళ మధ్య దూరాన్ని పెంచారు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.